మారుతికి ప్రభాస్ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు అంటూ ఒక బిగ్గెస్ట్ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. మీ దగ్గరికి ప్రభాస్ వచ్చి ఛాన్స్ ఇవ్వమంటారో వద్దా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇవ్వండి, పొరపాటును కూడా ఇవ్వకండి. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయినా కాకపోయినా ప్రభాస్ మారుతి సినిమా రాజాసాబ్ గురించి ఐడియా ఉన్న ఒక వ్యక్తిగా డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఇవ్వద్దు. కొంతమంది ఏమంటున్నారంటే సినిమాలో మంచి పాయింటే తీసుకున్నాడు, బట్ దాని ఎగ్జిక్యూషన్ వచ్చేసి 80లు 90ల్లో లాగా తీశాడు. చాలా నీరసంగా పేలవంగా తీశాడు. జాగ్రత్తగా విఎఫ్ఎక్స్ ప్లాన్ చేసుకుని క్లైమాక్స్ కాస్త బాగుండేలా తీశాడు, ప్రీ ఇంటర్వెల్ బాగుండేలా తీశాడు. అట్లా సినిమా అంతా కూడా క్యారీ చేసుకుని ఉంటే రాజాసాబ్ ఖచ్చితంగా హిట్ అయ్యేది. మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నాడు, యునీక్ సినిమా తీసుకున్నాడు అని వాళ్ళు అంటున్నారు ఒక వర్గం ప్రభాస్ ఫ్యాన్స్. ఇంకొంతమంది ఏంటంటే అసలు మారుతికి సినిమా తీయడమే రాదు, ఆదిపురుషు ఓం రౌత్ లాంటి వాళ్ళని, రాధేశ్యామ్ రాధాకృష్ణ లాంటి వాళ్ళని, రాజాసాబ్ మారుతి లాంటి వాళ్ళని ప్రభాస్ మీద దగ్గరికి కూడా రానివ్వకూడదు. కావాలంటే మేము తినే అన్నంలో విషం పెట్టి మమ్మల్ని చంపేయన్నా, కానీ మారుతితో మాత్రం ఇంకో సినిమా ఇవ్వద్దు అని గోల్ చేస్తారు ఇంకొంతమంది. ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరి మధ్య డిస్కషన్ జరిగింది ఇది అనే మాట మనకి వినిపిస్తే, ఎక్కువగా డిస్కషన్ ఎవరి మధ్య నడుస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ హొంబాలే వాళ్ళు సలార్ 1, 2 తర్వాత ప్రభాస్తో ఇంకో సినిమా తీయాలి, అది లోకేష్ కనగరాజ్తో ఉంటుందని టాక్ వచ్చింది. సో లోకేష్ కనగరాజ్ ఇప్పుడు అల్లు అర్జున్ సైడ్ వెళ్ళిపోయాడు కాబట్టి, ఎల్సీఈలో అల్లు అర్జున్ కాకుండా స్టాండ్ అలోన్ సినిమా తీస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు ప్రభాస్తో ఒక సినిమా ఆల్రెడీ ఉంది కాబట్టి ఈజీగా దొరికే డైరెక్టర్ భారతి కాబట్టి అతనితో హొంబాలే వాళ్ళు ఆల్రెడీ డీల్ కుదుర్చుకున్నారు. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చింది మారుతికి, మంచి సినిమా తీయమని చెప్పి ఈసారి అట్లా కాకుండా ఈసారి మంచి సినిమా తీయాలి నువ్వు అని కోరుకున్నారు అనే డిస్కషన్లో డిబేట్లు నడుస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఒకవైపు వద్దని, ఒకవైపు కావాలని రచ్చ నడుస్తుంది.